శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ధర్మోత్పత్తి త్రయోదశి తిథి. మహాతపముని రాజా, నీకిప్పుడు గొప్పదకు ధర్మం ఎట్లు పుట్టెనో దాని మహిమ ఎట్టిదో దానికి సంబంధించిన తిథి ఏమో వివరిస్తాను, శ్రద్ధగా వినుము. మునువు అవ్యయుడు సిద్ధుడు పరము కంటే అపరుడు అని పేరు గలాగు బ్రహ్మ ప్రజలను సృజింపగోరి మొదట వారి పాలన మార్గం ఏమా అని ఆలోచించను. అట్లు చింతిస్తుండగా అతని కుడి భాగం నుంచి తెల్లని కుండలాలు, తెల్లని మాల్యములు, మైపూతలు గల పురుషుడొకడు పుట్టుకొని వచ్చెను. 4 పాదాలతో ఎద్దువంటి ఆకారం గల ఆ పురుషుని గాంచి భగవానుడు, సాధువు, ఈ ప్రజలందరినీ పాలించము, నీవు జగత్తుకు మొదటివాడవు కమ్ము అని పలికెను. బ్రహ్మ ఇట్లు పలకగా అతడు చక్కని స్థితిగాంచి కృతయుగాన 4 పాదాలతో, త్రేతయందు 3 పాదాలతో, ద్వాపరణ 2 పాదాలతో, కలియందు 1 పాదంతో నిలిచి ప్రజలను పాలించను. బ్రాహ్మణుల యందు 6 భేదములతో, క్షత్రియులందు 3 భావాలతో, వైశ్యుని యందు 2 భావాలతో, శూద్రుని యందు 1 భావంతో అతడు నెలకొని అందరి యందు ఉన్నవాడై పాలన చేసెను. బ్రాహ్మణుని యందు 6 భావనలు, యజన, యాజన, అధ్యయన, అధ్యాపక, దాన, ప్రతిగ్రహణములు అనగా యజ్ఞం చేయుట, యజ్ఞాలు చేయించుట, వేదాలు చదువుట, చదివించుట, దానం చేయుట, దానం పుచ్చుకొనుట. క్షత్రియుని యందు 3 విధాలు, యజ్ఞం చేయుట, వేదం చదువుట, దానం చేయుట. వైశ్యుని 2 తీరులు, వ్యవసాయం, వాణిజ్యం. శూద్రుని యందు 1 విధం వృత్తుల రూపాన పై 3 వర్గాల వారికి తోడ్పడుట. సమస్త లోకాల యందు ద్వీపముల యందు ఆ ధర్ముడు అనే ప్రభువు పాలన గావించెను. ద్రవ్యం, గుణం, క్రియ, జాతి అని ఈ 4 అతని పాదాలు. సంహిత, పదం, క్రమం అనేవి ఈ వృషభరూప పురుషుని 3 కొమ్ములు. ఓంకారం మొదలు తుది అని 2 ఇతని 2 శిరస్సులు. విభక్తులు 7 హస్తములు. ఉదాత్త, అనుదాత్త, స్వరితములు అని 3 విధములుగా రూపొందిన నాదమయ పురుషుడు అతడు. జ్ఞాన సంపన్నులలో ముఖ్యుడై జగమంతటినీ పాలించుచుండెను. వింతగొలపు పనులు గల చంద్రుడు మునుపు అంగీరసును తమ్ముడగు బృహస్పతి భార్యకు తారను చేజిక్కించుకుని ఆ ధర్మపురుషుని నొప్పించెను. అప్పుడు ఆ ధర్మప్రభువు క్రూరకర్ముడు, బలవంతుడు అగు ఆ చంద్రుడు భయపట్టగా భయంకరం చొరరానిది అగు అడవికి చొచ్చెను. అట్లు ధర్మపురుషుడు అడవుల పాలు కాగా దేవతలందరూ రాక్షసుల పత్నుల్ని పట్టుటకై ధర్మహీనులై వారి ఇండ్లలో తిరగజొచ్చిరి. అట్లే రక్కసులు దేవతల ఇండ్లలో తిరుగాడిరి. ఇట్లు హద్దులు పోయి ధర్మం నశించగా సోముడు చేసిన తప్పు వల్ల కోపించిన దేవతలు, రాక్షసులు స్త్రీ కారణంగా పెక్కుతీర్ల ఆయుధాలు చేపట్టి పోరదొరగిడి. అట్లు రక్కసుల ఎడ కోపించి పోరాడుతున్న దేవతలను గాంచి సంబరపడి నారదుడు ఈ వార్తను బ్రహ్మ వద్దకు పోయి వివరించెను. అంత సర్వలోకాలకు పితామహుడకు బ్రహ్మ హంసవాహనమెక్కి అటకు వచ్చి యుద్ధానికి ప్రయోజనమేమి అని పలుకుతూ వారిని నివారించెను. వారందరూ దీనికి కారణం సోముడన్నారు. అతని పీడ వల్లే తన పుత్రుడకు ధర్ముడు అడవుల పాలయ్యనని బ్రహ్మ తెలుసుకొనెను. అంత బ్రహ్మ దేవదానవులతో కలిసి వడిగా ధర్ముడున్న చోటుకెరిగెను. అందు 4 పాదములతో వృషభం రూపుతూ చంద్రుని వలె విహరిస్తున్న ఆ ధర్ముని దేవతలతో పాటు గాంచి వారితో ఇట్లు, ఈతడు నా మొదటి కొడుకు ధర్ముడని పేరు గలవాడు. మహాముని సోదరుడి భార్యను పట్టణించిన చంద్రుడు ఈతను మిక్కిలి పీడించను. దేవతలారా, అసురులారా, మీరందరూ ఇతన్ని సంతోష పెట్టండి. దానివల్ల మీ ఇద్దరికీ సమంగా చక్కని స్థితి కలుగును అని పలికెను. అంత దేవతలందరూ బ్రహ్మ మాట వల్ల అతని సంగతిని ఎరిగిన వారై నిండు చంద్రుని పోలిన అతన్నిట్లు స్తుతించిరి. చంద్రుని పోలిన దేవ, జగత్పతి, దేవరూప, స్వర్గమునకు దారి చూపువాడా, కర్మ మార్గమే స్వరూపమైన వాడా, స్వర్గమున ఉండు స్వామి, నీకు నమస్కారం. నీవే ఈ భూమినంతటినీ రక్షిస్తున్నావు. ముల్లోకములను నీ రక్షణ యందే నిలిచి ఉన్నవి. జనలోకం, తపోలోకం, సత్యలోకం, అది ఇది అననేల సర్వమును నీవే పాలిస్తున్నావు. చరాచర ప్రపంచాన నీవు లేనిది కొంచెమైనా లేదు. నీవు లేని ఎడల జగమంతా అప్పటికప్పుడు నాశనమగును. నీవు సర్వభూతాలకు ఆత్మవు. నీవు సజ్జనులకు సత్వరూపంతో, రజోగుణం కల వారికి రజస్వరూపంతో, తమోగుణం మిక్కటమైన వారికి తమోగుణమై రూపంతో కనబడతావు. దేవా, నీకు 4 పాదాలు, 4 కొమ్ములు, 3 కన్నులు, 7 చేతులు, 3 బంధములు, ఇట్టి వానితో వృషభ రూపాన ఉన్న దేవా, నీకు నమస్కారం. నీవు లేని మేము పిచ్చి మార్గం పట్టుతిమి. ఆ మార్గాన మూఢుల కొసకము. మాకు నీవే పరమగతివి. దేవతలందరూ ఇట్లా కీర్తించగా వృషభ రూప ధర్ముడు తుష్టి చెంది ప్రసన్నమైన మనసుతో, శాంతమైన చూపుతో వారిని చూసెను. ధర్మపురుషుడు తన కంటితో చూచినంత మాత్రాన దేవతలందరూ క్షణంలో మోహం వదిలివేసిరి. చక్కని ధర్మంతో కూడిన వారేరి. రక్కసులు అట్లేరి. అంత బ్రహ్మ అతనితో ఇట్లు పలికెను. ధర్మ, ఈ దినం నుంచి నీకు త్రయోదశి ప్రియముగ తిథి అగుగాక. ఆ తిథి నాడు ఉపవాసముండి నిన్ను సాధించేవాడు పాపాలన్నీ చేసిన వాడైనా వాని నుంచి విముక్తి పొందును. నీవు బహుకాలం తిరిగిన కారణాన ప్రభు ఈ అరణ్యానికి నీ పేరుతో ధర్మారణ్యం అను ప్రసిద్ధి కలుగును.
4, 3, 2, 1 అయిన పాదాలతో కృత, త్రేత, ద్వాపర, కలియుగాలందు నీవు లోకులకు కానవస్తావు. అట్లు ఈ కర్మభూమి యందు పైలోకాల యందు నీవు సాధారణంగా స్వగృహమందు వలె నిలుచుచు ఈ విశ్వమంతటినీ పరిరక్షించుము. ఇట్లు వారు పలికినంత బ్రహ్మదేవుడు దేవదానవులు చూస్తుండగా అదృశ్యుడయ్యను. ఆ దేవతలను దుఃఖం వీడి ధర్మసహితులై తమ తమ గృహాలకు ఎగిరి ఈ ధర్మని పుట్టుక కథ వినిపింపు చేసిన వాడు, శ్రాద్ధ కర్మల్లో దీనితో పితృదేవతలకు తర్పణం చేయువాడు, త్రయోదశి యందు శక్తి కొలది పాయసంతో భోజనం పెట్టువాడు స్వర్గమున కరిగి దేవతలతో కలిసి ఉండును అని చెప్పెను. ఓం శాంతి శాంతి శాంతి.